ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనము ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒకసారి చూద్దాం. కుజ బుధులు ఇద్దరూ కలిసి 12 రాశుల వారికి కూడా మిథున రాశిలో ఉంటారు. గురు రవులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి, శుక్రుడు కన్యారాశి, అదేవిధంగా శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి విడిగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా గురుడు కొంచెం బలపడ్డాడు. గురు రవలిద్దరూ కూడా మరి కర్కాటక రాశిలో ఉన్నారు. మీరు కోరుకున్న కాలేజీల్లో మీకు సీట్లు రాకపోయినప్పటికీ కూడా కొంత ఎక్కడో ఒక చోట కొంత సంతృప్తి అనేటటువంటిది ఉంది, ఎక్కడో ఒక చోట వచ్చిందిలే అని. అన్నెసరీ తలపోట్లు ఈ వృశ్చిక రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులకు దూరంగా లేదా భార్యాభర్తల దూరంగా మీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మీకు లభిస్తుంది. అలాగే ఈ శుక్రుడు లాభంలో ఉన్న కారణంగా భార్య వల్ల, అత్తగారుల వల్ల మీకు కలిసి వస్తుంది. మీకు ఇస్తానన్నటువంటి డబ్బులు కానీ, పెళ్లి టైంలో ఇస్తానన్నటువంటి కానుకలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి పనులు కూడా వర్క్ విషయంలో దగ్గరికి వచ్చేసరికి ఎంత టెన్షన్ ఉన్నప్పటికీ కూడా చాలా చాకచక్యంగా మీరు పూర్తి చేసుకోవడం జరుగుతాయి. కాకపోతే పనులు కొంచెం స్పీడ్గా జరగలేదనేటటువంటి అసంతృప్తి మీకు ఉంటుంది. అర్ధాష్టమ రాహు, పంచమ శనిగ్రహ ప్రభావాల వలన మెంటల్ టెన్షన్ అనేటటువంటిది అధికంగా ఉంటుంది. అలాగే పిల్లల నుంచి అనేకమైనటువంటి ఉపద్రవాలు రావడం, మనశ్శాంతి లోపాలు కలగడము, ఇవన్నీ కూడా ఉంటాయి. పరిహారాలు, ఈ యొక్క రాహుముఖి, ఈ యొక్క శనికి జపాలు చేసుకోవాలా. అలాగే రాహుకి పూజలు, రాహు స్తోత్రాలు చదువుకోండి, శని స్తోత్రాలు చదవండి. దుర్గాదేవి, బెజవాడ కనకదుర్గాదేవి తల్లి దర్శనం చేసుకోండి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పూజలు చేసుకోండి. ఇంట్లోనే కుంకుమార్చన చేసుకోవడం దుర్గాయై నమః అంటూ. అలాగే చక్కగా జమ్మి చెట్టుని మీరు ఇంట్లో వేసుకొని ఆ జమ్మి చెట్టుకి, తులసి చెట్టుకి పూజ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.